హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీ టెట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాము. మనం చాలా టాపిక్స్ చదువున్నాము, అయితే కొన్ని టాపిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు స్కిప్ అయినాయి అన్నమాట. అవి ఏంటి అనేది నేను అప్డేటెడ్గా వీడియోస్ని పెట్టడం అనేది జరుగుతుంది. మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ బిట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోస్ని నేను మళ్ళా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి అనువంశికత, పర్యావరణ అనే ఇంపార్టెన్స్లో కొంతమంది సైకాలజిస్టులు అనువంశికతకి అంటే డిఎన్ఏకి ఇంపార్టెంట్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు కొంతమంది మీద ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. అంటే డిఎన్ఏ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది మనిషి యొక్క వికాస దశలో అని చెప్పి మనకి తెలుస్తుంది ఈ యొక్క ప్రయోగాల ద్వారాగా. అయితే మరికొంతమంది సైకాలజిస్టు అనువంశికత కాదు, పరిసరాలు పర్యావరణ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు వాళ్ళ ప్రయోగాలు చేశారు. యాక్చువల్గా మనిషి యొక్క జీవితంలో అనువంశికత మరియు పర్యావరణ హిందీలో అన్నమాట. సో డిఎన్ఏ మరియు పరిసరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. రెండు కూడా మనిషి యొక్క జీవితంలో ఇంపార్టెంటే. కానీ కొంతమంది సైకాలజిస్టులు సో ఈ క్రింది వానిలో అనువంశికతకి బలపరిచిన వారు ఎవరు, లేకపోతే అనువంశికత కాని వారు ఎవరు, పరిసరాలకు సంబంధించిన వారు అంటే పర్యావరణానికి సంబంధించిన వారు ఎవరు అని చెప్పి బిట్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ముందుగా అనువంశికతకి సంబంధించిన వ్యక్తుల్ని చూద్దాము. ఈ అనువంశికత సంబంధించిన వ్యక్తుల్లో వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని తెలియజేసిన ప్రముఖ శాస్త్రవేత్తలు. అంతేకాదు వీరు కొంతమంది పైన ప్రయోగాలు చేయడం అనేది జరిగింది. అది చూద్దాం. ఎవరెవరు అసలు మనకి అనువంశికతకు ఇంపార్టెన్స్ ఇచ్చి అనువంశికత ప్రకారంగానే వాళ్ళు ఇలా మారతారని చెప్పి ఎవరి మీద ప్రయోగాలు చేశారు అనేది చూద్దాం. ఫస్ట్ గొడ్డార్డ్, డగ్డేల్, ఆల్పోర్ట్, పియర్సన్, విన్షిప్, గాల్టన్, కెల్లాగ్, ఫ్రీమన్. సో గోడ ఆపి విగా కేఫ్రీ చూసుకో. గోడ ఆపి విగా కేఫ్రీ అనే వర్డ్ని గుర్తుపెట్టుకుంటే అనువంశికతవాదులు గుర్తొస్తారు. ఎప్పుడైతే గోడ ఆపి విగా కేఫ్రీ చేస్తావో అప్పుడు నీకు పరిసరాలు కూడా తెలుస్తాయి. గోడ ఆపి విగా కేఫ్రీ. గోడ్డార్డ్ ఎవరి మీద పరిశోధనలు చేశారు అంటే మార్టిన్ కల్లీకాక్ మీద, డగ్డేల్ మ్యాక్స్ జూక్స్ కుటుంబం మీద, పియర్సన్ డార్విన్ కుటుంబం మీద, విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబం మీద, గాల్టన్ రాజు కుటుంబీకుల మీద, కెల్లాగ్ డొనాల్డ్ గువా, ఫ్రీమన్ కవలలు అన్నదమ్ములు దాయాదుల మీద పరీక్షలు చేశారు. ఫ్రీమన్ ఎవరి మీద అనువంశికతవాదానికి సంబంధించిన పరీక్షలు చేశారు? కవలలు, అన్నదమ్ములు, దాయాదులు. కెల్లాగ్ ఎవరి మీద అనువంశికత పరిశోధనలు చేశారు? డొనాల్డ్ గువా. గాల్టన్ రాజకుటుంబీకుల మీద పరిశోధనలు చేశారు. అయితే ఏ అంశాన్ని ఇంపార్టెన్స్ ఇస్తూ పరిశోధనలు చేశారు? సో అనువంశికత ఇంపార్టెంట్. సో ఇక్కడ గోడ ఆపి వీగా కేఫ్రీ లేదా ఫ్రీగా కేవి అని చెప్పు. సో ఇలాగ గుర్తుపెట్టుకో. గోడ ఆపి వీగా కేఫ్రీ అనేది గుర్తుపెట్టుకో. గో అంటే గొడ్డార్డ్, మార్టిన్ కల్లీకాక్. డా అంటే డగ్డేల్, మ్యాక్స్ జూక్స్, ఆల్పోర్ట్.
పియర్సన్ డార్విన్ కుటుంబము, పియర్సన్ డార్విన్ కుటుంబము, విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబము, గాల్టన్ రాజకుటుంబీకులు, కెల్లాగ్ గొనాల్డ్ గువా, అలాగే డొనాల్డ్ గువా, ఫ్రీమన్ కౌలలు అన్నాదమ్ములు, ఫ్రీమన్ కౌలలు అన్నాదమ్ములు దాయాదుల మీద ప్రయోగాలు చేశారు. కెల్లాగ్ డొనాల్డ్ గువా మీద, గాల్టన్ రాజకుటుంబీకుల మీద, విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబము, పియర్సన్ డార్విన్ కుటుంబము పియర్సన్, మార్టిన్ కల్లికాక్ గొడ్డాకు, మ్యాక్స్ జ్యూక్స్ కుటుంబము డగ్డేలు, మార్టిన్ కల్లికాక్ గొడ్డార్డ్, డార్విన్ కుటుంబం పియర్సన్, విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబము, డార్విన్ కుటుంబం పియర్సన్, విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబము, అలాగే రాజకుటుంబీకులు గాల్టన్ అనమాట. డొనాల్డ్ గువాకు సంబంధించిన వ్యక్తి కెల్లాగ్, కౌలలు అన్నదమ్ములు దాయాదులు ఫ్రీమన్. ఇది మీరు అనువంశికతవాదానికి సంబంధించిన కవులు సైకాలజిస్టు ఎవరి మీద ప్రయోగాలు చేశారు అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. గో అంటే గొడ్డార్డ్, డా అంటే డగ్డేలో, ఆ అంటే ఆల్పోర్ట్, పి అంటే పియర్సన్, వి అంటే విన్షిప్, గా అంటే గాల్టన్, కే అంటే కెల్లాగ్, ఫ్రీ అంటే ఫ్రీమన్ కవలలు అన్నదమ్ములు, కెల్లాగ్ అనేవాడు గొడ్డాల్డ్ గువా, గాల్టన్ రాజకుటుంబీకులు, ఎడ్వర్డ్ కుటుంబీకులు ఎవరు అంటే ఈవి పెట్టుకో, ఎడ్వర్డ్ ఈవి, డార్విన్ డిపి, డార్విన్ కుటుంబం పియర్సన్, ఎడ్వర్డ్ కుటుంబము విన్షిప్, రాజకుటుంబీకులు గాల్టన్, డగ్డల్ మ్యాక్స్యూక్స్, గొడ్డార్డ్ మార్టిన్ కల్లికాక్, గోడ ఆపి వీగా కేఫ్రీ. నెక్స్ట్ మరి ప్రభావము, ఎవరి యొక్క ప్రభావము, పరిసరాల యొక్క ప్రభావం మీద చేసిన వారు ఎవరు అంటే న్యూగో బావా ఫ్రిస్కో. న్యూ అంటే న్యూమన్, గో అంటే గోర్టన్, బా అంటే బాగ్లే, వా అంటే వాట్సన్. బావాలో బాగ్లే వాట్సన్, దానికి ముందు న్యూగో, న్యూమన్, గోర్డన్, న్యూగో బావా ఫ్రిస్కో. బా అంటే బాగ్లే, వా అంటే వాట్సన్, ఫ్రీ అంటే ఫ్రీమన్, స్కో అంటే స్కోడాక్, న్యూ అంటే న్యూమన్, గో అంటే గోర్డన్. సో వీళ్ళు పరిసరాలు అంటే పిల్లవాడు ఎవరికి పుట్టినా సరే పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పిన వ్యక్తులు. సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. బిట్ పడే అవకాశాలు చాలా ఎక్కువ, కంపల్సరీ రావాలి. గోడ ఆపి వీగా కేఫ్రీ. సో ఫ్రీ అంటే కవలలు, కే అంటే గోవా, గాల్టన్ అంటే రాజకుటుంబీకులు, ఎడ్వర్డ్ అంటే విన్సన్, డార్విన్ అంటే డిపి, పియర్సన్, మ్యాక్స్ జ్యూక్స్ అంటే డగ్డెల్, మార్టిన్ అంటే గోడార్డ్. సో ఇది మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. ఈ పీడిఎఫ్ని కూడా మన కోచింగ్ గ్రూపుల్లో పెడతాను, ఫాలో అవ్వండి.